లీడర్ల ఫ్యూచర్ని ఓటర్లు డిసైడ్ చేస్తారు. మన ఫ్యూచర్ని ఎలక్షన్లు డిసైడ్ చేస్తాయి. మరి ఎలక్షన్ల ఫ్యూచర్ని ఎవరు డిసైడ్ చేస్తారు? ఖచ్చితంగా టెక్నాలజీయే డిసైడ్ చేస్తుంది. అవునండి, ఫ్యూచర్లో జరగబోయే ఎలక్షన్లు మొత్తం టెక్నాలజీ బేస్డ్గానే ఉంటాయి. ఎలక్షన్ మొత్తం టెక్నాలజీ మీదే డిపెండ్ అయినప్పుడు అది ఓ అద్భుతము కావచ్చు, అందులో కొంత గందరగోళము ఉండొచ్చు. ఫ్యూచర్ ఎలక్షన్స్ గురించి వీళ్ళ డిస్కషన్ వింటే మీకే ఓ ఐడియా వస్తుంది. మరి అబ్బా ఏం హడావిడిరా ఎలక్షన్ అంటే 4 నెలల నుంచి ఎవడు రాజకీయాలు తప్ప ఇంకో విషయమే మాట్లాడుకోవట్లేదు. ఇంకా నయం ఈ ఎలక్షన్లో 5 ఏళ్లకు ఒకసారి కాబట్టి సరిపోయిందిరా. ప్రతి 2 ఏళ్లకి ఎలక్షన్ అన్నారనుకో ఎలా ఉండేది పరిస్థితి? ఎంత పెద్ద దేశంలో ఎలక్షన్లో నిర్వహించడం కష్టం కాబట్టే 5 ఏళ్ళకు ఒకసారి పెట్టారంటావా? అది కాదురా, అసలు సీటు మీదకి ఎక్కినోడికి పనిచేయడానికి టైం ఇవ్వాలి కదా, అందుకే పెట్టారు 5 ఏళ్ళు. ఏమరా ఇప్పుడు మాత్రం పెద్ద టైం ఏం మిగులుతుంది? మొదటి ఏడాదంతా గెలిచామని సంబరాలు సరిపోతున్నాయి. రెండో ఏడాది ఎగస్ పార్టీ మీద పగ తీర్చుకోవడాలు, మూడో ఏడాది ముక్కును బట్టి ఏదో చేసామనిపించడం, మళ్ళీ 4వ ఏడాది వచ్చే ఎలక్షన్కి ఎలా నెగ్గాలా అని ప్లాన్ వేయడం, ఇంకా ఫైనల్ ఇయర్ క్యాంపెయినింగే సరిపోతుంది. ఇదే కదా మన ప్రజాస్వామ్యం. ఒరే ఇంకా నయంరా, టెక్నాలజీ ఉంది కాబట్టే ఇంత పెద్ద దేశంలో ఎలక్షన్లు కండక్ట్ చేయగలుగుతున్నాం. ఒకప్పుడు అసలు ఈవీఎంలే ఉండేవి కాదు తెలుసా. ఓటింగ్ జరిగాక వారాల తరబడి వెయిట్ చేసేవాళ్ళం రిజల్ట్ కోసం. మరి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ప్రొజెక్షన్లు అంటూ ఎలక్షన్ కాకముందే చెప్పేస్తున్నారు కదా రిజల్ట్. అది రైతులే అన్నట్టు ఈ టెక్నాలజీ బాగా పెరిగిపోతే ఫ్యూచర్లో ఎలక్షన్లు ఎలా ఉంటాయంటో? ఏముందిరా, మనిషి చేతిలో మొబైల్ ఉంది కదా, చాట్ బాట్స్, వర్చువల్ అసిస్టెంట్స్ ఇలాంటివి ఎక్కువైపోతాయి. పోటీ చేసే క్యాండిడేట్ల గురించి, వాళ్ళ పాలసీల గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నీ మనకి ఈజీగా చెప్పేస్తుంది. అంటే పోటీ చేస్తున్న వాడి చరిత్ర మొత్తం క్షణాల్లో మన చేతుల్లోకి వచ్చేస్తుందంటావు. అంతేకాదురా, అంతవరకు వాడు చేసిన విషయాలను బట్టి కొత్తగా ఏం చేయబోతాడో కూడా ఏఐ ఊహిస్తుంది. అబ్బో, ఇక ఓటింగ్ రికమెండేషన్ కూడా కస్టమైజ్డ్ అయిపోతుందిరా. అంటే ప్రతి ఓటర్కి ప్రత్యేకమైన రికమెండేషన్ ఇస్తుంది టెక్నాలజీ. ఎవరికి ఓటు వేస్తే వాడికి లాభమో క్లియర్గా చెప్తుందన్నమాట. అంటే పర్సనలైజ్డ్ రికమెండేషన్. అవునులే, దేశం ఎలా పోతే నాకేంటి, నాకు నేను లాభం పొందాలి, అదే కదా ఎప్పుడు ఓటర్ ఆలోచించేది. ఇక లీడర్లకు కూడా ప్రచారంలో పని చాలా సులువు అవుతుందిరా. హోలోగ్రఫిక్ టెక్నాలజీ పెరిగిపోతుంది కదా, అది ప్రాక్టికల్గా వచ్చేసింది అనుకో, ఓటేమంటూ జనం చుట్టూ తిరగక్కర్లేదు. వాళ్ళు మన కళ్ళ ముందు నిలబడ్డట్టు వాళ్ళ హోలోగ్రఫిక్ వీడియో మనతో మాట్లాడేస్తుంది. అవునా? అవునరా, క్యాంపెయినింగ్, పొలిటికల్ కమ్యూనికేషన్ పూర్తిగా మారిపోతాయి. ప్రచారంలో లీడర్లు కాకుండా లీడర్ల ఏఐ అవతారాలు కనిపిస్తాయి. అంటే రోబో సినిమాలో 3Dలో మాట్లాడుతున్నట్టు కనిపిస్తారంటావా? ఇప్పటికే యాపిల్ విజన్ ప్రోతో దాదాపు అలాంటి టెక్నాలజీ వచ్చిందిరా. అవతల వాళ్ళు మన దగ్గర లేకపోయినా ముందే నుంచి మాట్లాడినట్టు ఫీల్ వస్తుంది. అదే బెటర్లే. ఎండల్లో తిరిగి ఓటు అడిగే కంటే ఏసీలో కూర్చుని ఓటర్ని రిక్వెస్ట్ చేయొచ్చు. అది సరే, ఓటు ఎలా వేయాలి అన్నది సామాన్యుడికి చెప్పడానికి కూడా ఈ చాట్ బాట్స్ ఉపయోగపడతాయంటావా? షూర్, కానీ ఒరే, టెక్నాలజీ అంత డెవలప్ అయ్యాక ఓటు ఎలా వేయాలి అన్న విషయం సామాన్యుడికి చెప్పాల్సిన అవసరం రాదు. ఇప్పుడు ఫోన్ ఎలా చేయాలో ఎవరికైనా నేర్పాలా చెప్పు? అవునులే, అమ్మట రైటే. ఇక బ్లాక్ చైన్ టెక్నాలజీ వచ్చిందంటే మోసాలు, రిగ్గింగు ఇలాంటి వాటికి ఛాన్సులు బాగా తగ్గిపోతాయిరా. అవునా? అవునరా, ఫ్యూచర్లో డీసెంట్రలైజ్డ్ ఓటింగ్ ప్లాట్ఫామ్ సిస్టమ్ వస్తుంది. ఇలాంటివన్నీ మరి బ్లాక్ చైన్ టెక్నాలజీ మీదే కదా నడుస్తాయి. ఓహో, ఓటర్ ఆథెంటికేషను, బ్యాలెట్ కౌంటింగు, రిజల్ట్ వెరిఫికేషను అన్నిట్లోనూ రేపు బ్లాక్ చైన్ టెక్నాలజీదే రాజ్యం. అంటే ఈసీకి కూడా పని సులువు అవుతుందన్నమాట. అవునరా, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్లో పోటీ చేసే లీడర్లు ఎన్నెన్నో దొంగ లెక్కలు చెప్తారు. కానీ ఏఐ వచ్చిందనుకో, దేనికి ఎంత ఖర్చు అవుతుందో క్లియర్గా లెక్కేసి పైకి ఎంత చెప్తున్నారు, లోపల ఎంత ఖర్చు పెడుతున్నారు క్లియర్గా రిపోర్ట్ ఇచ్చేస్తుంది. సూపర్రా. కానీ మరి ఓటర్ పరిస్థితి ఏంటి? వాడికి కూడా హ్యాపీయే. ఎలక్షన్ రోజు కూడా ఇంట్లో కూర్చోవచ్చు. మొబైల్ ఫోన్స్ ద్వారానే రిమోట్ ఓటింగ్ సిస్టమ్ వస్తుంది కదా, ఎక్కడికి వెళ్ళక్కర్ లేకుండా మొబైల్ నుంచే ఓటేసేయచ్చు. ఒరే, మరి అలా ఆన్లైన్లో వర్చువల్గా ఓట్లేస్తే ఆ ఓట్లని హ్యాక్ చేసే ఛాన్స్ ఉండదంటావా? ఉండదురా, అసలు అలాంటి మోసాలకి, హ్యాకింగ్కి ఛాన్స్ ఇవ్వకూడదనే కదా సెక్యూరిటీ కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టేది. ఓహో, ఇంకా ఎన్ఎల్పి అంటారు చూడు, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, అది కూడా బాగా పెరుగుతుంది. పెరిగితే ఏముంది, ప్రతి ఒక్కరికి తగినట్టు మెసేజ్లు తయారు చేయొచ్చు. సెలబ్రిటీల గొంతులతో ఓట్లు వేయమని అడగచ్చు. అంటే వాయిస్ క్లోనింగ్ అన్నమాట. అవునరా, అప్పుడు మిమిక్రీలు అవసరం లేదు. చచ్చిపోయిన సెలబ్రిటీల చేత కూడా మాట్లాడించవచ్చు. అంటే తెలుగుదేశానికి ఓటేయమని సీనియర్ ఎన్టీఆర్ చేత చెప్పించచ్చా? ఒరే, ఆల్రెడీ అవన్నీ వచ్చేసి ఫ్యూచర్లో ఇవన్నీ ఏ లెవెల్కి వెళ్తాయో తెలుసా? చెప్పు. మీ తాతగారి గొంతుతో నీకు వాయిస్ మెసేజ్ వస్తుంది, ఒరే బాబు నాని పలానా పార్టీ ఓటేరా అని. నువ్వు కాదనగలవా? అయ్యి బాబాయ్, సెంటిమెంటల్ టెక్నాలజీ అనమాట. మరి ఇలాగే డీప్ ఫేక్లు కూడా తయారు చేసి లేనిపోని వీడియోలు క్రియేట్ చేస్తున్నారు కదరా. అవునరా, ఆ ఛాన్సులు కూడా ఉన్నాయి. ఒక్కసారి నువ్వు వీడియోలు దొరికితే చాలు, రేపు దాంతో ఏమైనా చేయొచ్చు.
అలాగే నీ వాయిస్ రికార్డ్ ఇచ్చేవంటే దాన్ని కూడా క్లోన్ చేయొచ్చు. మందే ఉందిలే కానీ ఈ రాజకీయ నాయకులు ఎప్పుడు పడితే అప్పుడు ఎంతెంతో మాట్లాడేస్తుంటారు. వాళ్ళ వీడియోలు కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. మరి జనం వాటిని ఇష్టం వచ్చినట్టు వాడేసే అవకాశం లేదా? ఉందిరా. ఓ పార్టీ లీడర్ చేత ఇంకో పార్టీకి జై అనిపించవచ్చు, ఇంకో పార్టీ జెండా పట్టించవచ్చు. అందుకే ఈ డీప్ ఫేక్ వాయిస్ క్లోనింగ్ విషయాల్లో చట్టాలు చాలా బలంగా ఉండాలి. లేకపోతే ఫ్యూచర్ ఎలక్షన్స్లో నిజాలేవో అబద్ధాలేవో అస్సలు తెలీదు. అవునరా, నిజమే. అసలు ఏఐ కాకుండా ఏజీఐ అని మరొకటి వస్తుంది తెలుసా? ఏజీఐ అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. అది ఇంకా తెలివైంది. సోషల్ మీడియాని మొత్తం అబ్జర్వ్ చేసి సాధారణ ఓటర్కి చాలా విషయాలు చెప్పేస్తుంది. సాధారణ ఓటర్ సర్లేరా, మరి దివ్యాంగ ఓటర్ల కోసం టెక్నాలజీ ఏం చేస్తుంది? మరి ఎప్పటికే దివ్యాంగ ఓటర్ల కోసం సాక్ష్యం లాంటి యాప్స్ ఉన్నాయి కదా. ఫ్యూచర్లో వాళ్ళకి మరిన్ని అవకాశాలు వస్తాయి. ఏఐ డ్రివెన్ యాక్సెసిబిలిటీ ఫీచర్స్ అని, వాయిస్ కంట్రోల్డ్ ఇంటర్ఫేసెస్ అని, బ్రెయిలీ ఎనేబుల్డ్ డివైజెస్, ఇవన్నీ లైన్లో ఉన్నాయి. అయితే మంచిదే. అలాగే ఎన్ఆర్ఐలు ఓటేయడం కూడా చాలా సులువైపోతుందిరా. పోస్టల్ బ్యాలెట్ లాంటివి చూడు, రూపురేఖలు మారిపోతాయి. అమ్మో, అయితే ఎలక్షన్ అనేసరికి ఫ్యూచర్లో ఇంత టెక్నాలజీ వస్తుందన్నమాట. ఫ్యూచర్ టెక్నాలజీ సర్లే, ముందు ఉన్న టెక్నాలజీని మనం కరెక్ట్గా వాడుకోవాలి. అంటే అవునరా, ఉన్న టెక్నాలజీని మిస్యూజ్ చేయకుండా కరెక్ట్గా వాడుకుంటేనే కదా ఎలక్షన్లు సరిగ్గా జరుగుతాయి. అప్పుడేగా ప్రజాస్వామ్యం నిలబడుతుంది. అవునులే, ప్రజాస్వామ్యం లేకపోతే ఎలక్షన్లు ఎక్కడ ఉంటాయి, ఎలక్షన్ లేకపోతే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది? ఒరే, ప్రజాస్వామ్యం హార్డ్వేర్ లాంటిది, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎలక్షన్ అనే సాఫ్ట్వేర్ ఎంత అడ్వాన్స్ అయిపోయినా దాన్ని కరెక్ట్గా రన్ చేయాలంటే ముందు సిస్టమ్ కరెక్ట్గా ఉండాలంటావు. అవునరా, ఇప్పుడున్న టెక్నాలజీని పెర్ఫెక్ట్గా కరెక్ట్గా యూజ్ చేసుకోగలిగితేనే ఫ్యూచర్ టెక్నాలజీ అయినా, ఫ్యూచర్లో ప్రజాస్వామ్యం అయినా. ఆ మాట రైటేలే.